బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే మావోయిస్టు కేంద్ర కమిటీతో పాటు తెలంగాణ రాష్ట్ర కీలక సభ్యుడు మృతి చెందారు. మరో 10 మంది మావోయిస్టులు భద్రతా బలగాల అదుపులో ఉన్నారు అంటున్న ఏపీసీఎల్సీ లక్ష్మణ్తో మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఎన్కౌంటర్ జరుగుతుంది. 3 రోజులుగా జరుగుతున్న ఎన్కౌంటర్లో ఒక అగ్రనేతతో పాటు రాష్ట్ర ముఖ్య నాయకుడు కూడా కోల్పోవడం జరిగింది. అయితే మరొక 10 మంది కూడా అటు పోలీసుల చెర్ల భద్రతా బలగాల చెరలో ఉన్నారని చెప్పి ప్రజా సంఘాలు చెప్తున్నారు. వీళ్ళందరినీ వెంటనే కోర్టులో హాజరుపరచాలని నిన్న నుంచి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ రోజు మరొక 2 కూడా చనిపోయినట్లు భద్రతా బలగాలు సమాచారం ఇస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎంతమంది మావోయిస్టు పోలీసుల చెరలో ఉన్నారు, దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడడానికి ఏపీసీఎల్సీ అంటే తెలంగాణ సీఎల్సీ సంబంధించి లక్ష్మణ్తో ఉన్నారు. అని చెప్పండి, అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎంతమంది వాళ్ళ చెరలో ఉన్నారో మీరు భావిస్తున్నారు? మాకు పౌరాకుల సంఘానికి వివిధ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తుల ద్వారా వచ్చిన సమాచారం మేరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియా ఆ అడవి ప్రాంతంలో పర్షగఢ్ అనే గ్రామం, ఆ గ్రామంలో ఉదయం 7 గంటలకు పట్టుకున్నట్టుగా 5వ తారీఖు నాడు మనకు సమాచారం అందింది. అందుకని ఏ రోజైతే అదుపులోకి తీసుకున్నారో ఒక్క సుధాకర్ను మాత్రమే తీసుకున్నారని అందరు అనుకున్నారు. కానీ సుధాకర్ ఒక్కడు కాదు, దాదాపుగా 10 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ 10 మందిలో మొట్టమొదలు జూన్ 5వ తేదీ నాడు సుధాకరు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆయనను చంపేశారు. ఆయనను పట్టుకొని చంపేశారు, చిత్రహింసలకు గురి చేసిన దానికి రుజువులు ఆయన సివిల్ డ్రెస్లో ఉన్నాడు, అదొక్క రుజువు. అయితే ఈయన చుట్టూ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది కదా అనే మరొక కారణం కూడా ఉంది. ఏ ప్రొటెక్షన్ ఫోర్స్ లేకుండా, ఆయుధాలు లేకుండా ఆ గ్రామంలో షెల్టర్ తీసుకోవడం కోసం అనారోగ్యంతో ఉండి అందుకని ఆ గ్రామానికి చేరుకున్నట్టుగా సమాచారం. గతంలో కూడా రేణుకా ఎన్కౌంటర్ కూడా అట్లాగైంది. ఆమె కూడా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటే అక్కడ మందులు వాడుకుంటూ ఆ గ్రామంలో ఉంటే పట్టుకుపోయినారు. గ్రామస్తులందరూ చూస్తుండగా పట్టుకుపోయినారు. ఇక్కడ కూడా గ్రామస్తులందరూ చూస్తుండగానే ఈ 10 మందిని అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేసి ఒక టెర్రరైజ్ చేయాలి, ఇంటిమిడేషన్ ఒక సంకేతాలు వెళ్ళిపోవాలి. మేము కేంద్ర కమిటీ సభ్యులను కూడా, కేంద్ర కమిటీ కార్యదర్శినే చంపిన వాళ్ళము, కేంద్ర కమిటీ సభ్యులను కూడా చంపుతామనే దాన్ని ఆ సంకేతాలు ఇవ్వటం కోసం మొదలు సుధాకర్ను, తర్వాత నిన్నటి రోజు భాస్కర్ను చంపేశారు. అయితే మొత్తం సమాజం అంతా ఎంత ఆందోళన ఉంది అంటే మిగిలిన వాళ్ళను కూడా చంపేసే అవకాశాలు ఉన్నాయి. కనుక మిగిలిన వాళ్ళను ప్రాణాలతో పట్టుకున్నారు కనుక వాళ్ళను ప్రాణాలతో కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు పిటిషనర్గా వాళ్ళు సంతకం పెట్టి వాళ్ళ ద్వారా ఒక పిటిషన్ వేస్తున్నాం సుప్రీంకోర్టులో ఇప్పటికైనా న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు హాలిడేస్ బెంచ్లు పనిచేస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా మానవతా ధర్మంతో ఖచ్చితంగా హెబెస్ కార్పస్ పిటిషన్ను అంగీకరించి ఆ శవాలను కుటుంబీకులకు చెప్పే దిశగా ఆర్డర్ చేయాలని కూడా ఒక విన్నపం సుప్రీంకోర్టు కూడా చేస్తూ ఉన్నాం. అయితే ఆపరేషన్ కాగారు వెంటనే నిలిపివేయాలని, దాంతోపాటుగా వెంటనే చర్చలు జరపాలని చెప్పి కూడా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు భద్రతా బలగాల చెరలో ఉన్న 10 మందిని కూడా వెంటనే కోర్టులో హాజరుపరచాలని చెప్పి అది డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలు చేయబోతున్నట్లు ప్రజా సంఘాలు చెప్తున్నాయి. కెమెరా పర్సన్ రమేష్ వైట్ల, ఎన్టీవీ.